व्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन 56 ओम अव्यक्त शांति व्यक्ति परिवाराన్ని दीदी से सुनेंगे। ओम शांति। बाबा का वरदान सुनते हैं। एक बाप की याद में मगन। एक बाप की याद में सदा ఒక मगन బాబా స్మృతిలో సదా మగ్నంగా ఉండాలి. बनाने वाले ఏకరసావస్థను తయారు చేసుకుని साक्षी दृष्टा भव। సాక్షి దృష్టాభావ तो अगर साक्षी रहना है तो సాక్షిగా ఉండాలి. बाबा की याद की लगन में ఒక బాబా స్మృతి యొక్క లగ్నంలో एक रस ఏకరసంగా हो सकेंगे। कितनी 3 बातें बताई। ఉంటూ సాక్షిగా అవ్వాలి. 3 విషయాలు. में सदा ఒక బాబా స్మృతిలో సదా మగ్నంగా ఉండాలి. మొట్టమొదటిది. उससे क्या होगा? దానివల్ల ఏమవుతుంది? बनाने वाले ఏకరస అవస్థ తయారవుతుంది. और जब एक रस अवस्था होगी तो ఎప్పుడైతే ఏకరస అవస్థ తయారవుతుందో సాక్షి దృష్టాభావ अभी ऐसे पेपर आने हैं। ఇప్పుడు ఎలాంటి పేపర్ వస్తుందంటే जो संकल्प सपन में भी नहीं होगा। సంకల్పంలో గాని కల్లో గాని ఆలోచనల్లో గాని ఊహించినంతగా आपकी प्रैक्टिस పేపర్లు होनी चाहिए। రానున్నాయి. కానీ మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే प्रैक्टिस ऐसी होनी चाहिए जैसे हद का ड्रामा ఎలా అంటే साक्षी होकर देखा जाता है ना। హద్దు డ్రామాను సాక్షిగా ఉంటూ చూస్తారు కదా. फिर चाहे वो दर्दनाक हो चाहे वो अद- हंसी का हो అది బాధాకరమైన డ్రామా అయినా లేక నవ్వించే డ్రామా అయినా తేడా ఉండదు. డ్రామా సాక్షిలాగా చూస్తున్నప్పుడు होता है ना, कई लोग रोते भी हैं, राइट। అవుతుంటుంది కదా. ఒక్కోసారి డ్రామాలో దృశ్యాన్ని చూసి వాళ్ళు ఏడుస్తూ కూడా ఉంటారు కదా ఒక్కోసారి కొంతమంది. तो ऐसे चाहे कोई का रमणीक पार्ट हो మీ అభ్యాసం ఎలా ఉండాలంటే ఎవరికైనా गंभीर पार्ट हो రమణీకమైన పాత్ర ఉన్నా లేక స్నేహి ఆత్మకు గంభీరమైన పాత్ర ఉన్నా हर पार्ट को साक्षी ప్రతి होकर పాత్రను సాక్షి దృష్టాగా అయి చూడాలి. एक रस अवस्था हो। ఏకరస అవస్థ ఉండాలి. परंतु ऐसी अवस्था तब रहेगी కానీ అలాంటి అవస్థ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే सदा एक बाप की याद में సదా मगन ఒక్క होंगे। తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది ఏకరస అటువంటి అవస్థ. तो इसके बाद जब योग में बैठेंगे ना तो మనం मगन యోగంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మగ్నం. बाबा की याद है पर याद समाये रहे। बाबा की याद में బాబా స్మృతిలో समाये रहे। మగ్నం అయి ఉంటాం. अभ्यास करना 20 मिनट के लिए। ఆ అభ్యాసం तो उससे आपको खुद महसूस 30 నిమిషాల కోసం ना చేస్తే अंदर में एक रस स्थिति है। అప్పుడు లోపల ఏకరస స్థితి అనుభవం అవుతుంది. नीच कभी इधर ఒక్కోసారి कभी పైన కింద ఇక్కడ అక్కడ కాదు, ఏకరసమైన స్థితి. और फिर क्या होगा? साक्षी दृष्टि। అప్పుడు ఏమవుతుంది? సాక్షి దృష్టి कैसी ఉంటుంది. चाहिए आने वाले మరి బాబా అంటున్నారు వచ్చే సమయంలో ఎలాంటి స్థితి ఉండాలి? दृष्टा की। సాక్షి దృష్ట స్థితి ఉండాలి. क्योंकि बहुत तरह के ఎందుకంటే दृश्य आते हैं। ఎన్నో రకాల దృశ్యాలు వస్తాయి. कोई दृश्य ऐसे हैं कि हम ఒక్కో దృశ్యం हो सकते हैं, परेशान हो सकते हैं। ఎలా ఉంటుందంటే హద్దులో దృశ్యాలు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటాయి. కొన్ని దృశ్యాలు అలా కూడా ఉంటాయి, రమణీకంగానే ఉంటాయి. ये तो बहुत ऊंची स्थिति हुई, राइट।
ఇది చాలా ఉన్నతమైన స్థితి కదా! याद में मगन रहें, एक रस स्थिति हो और స్మృతిలో साक्षी दृष्टा हो। మగ్నమై ఉండాలి. ఏకరస స్థితి ఉండాలి. సాక్షి దృష్టి కూడా ఉండాలి. मैं क्यों रिवाइज कर रही हूँ कि हमको इसकी गहराई में जाना पड़ेगा ना। నేను ఎందుకని రివైజ్ చేస్తున్నానంటే एक దాని रस లోతుల్లోకి क्या होती है, వెళ్ళాలి కదా! साक्षी ఏకరస दृष्टा क्या స్థితి होती है, तो ఎలా ఉంటుంది? पे हैं हम సాక్షి साक्षी होके దృష్టి देखते हैं। ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలిసినప్పుడు బుద్ధిలో మనం तब సాక్షిగా అయ్యి विक्षेप तो लगेगा ही। చూడొచ్చు. కానీ అప్పుడే కదా నిశ్చయం ఉండేది. फीलिंग्स మనసులో, ఆలోచనల్లో, ఫీలింగ్స్‌లో. ब्रह्मा बाबा की स्थिति हमने ऐसी देखी। బ్రహ్మబాబా స్థితిని అలా చూసాం. बच्चों की इतनी अवस्थाएं नीचे ऊपर होती थी, పిల్లల అవస్థ పైన కింద అవుతూ ఉండేవి. बाबा को कभी भी किसी भी आत्मा के लिए బాబాకు मैं ఎప్పుడు बहुत ఏ अच्छे ఆత్మ अच्छे కోసం देखे। మీరు ఎన్నో వినుంటారు. చాలా नहीं, बाबा कहता है बाबा मामा भी आते थे, ऐसे भी బాబా, మమ్మ కూడా వచ్చేవాళ్ళు. అలాంటి शुरू शुरू में शिव बाबा మొదట్లో कैसे तन में आएंगे, పరిస్థితులు ఉండేవి. మొదట్లో बाबा को अनुभव శివబాబా कराने के लिए ఎలా एक శరీరంలోకి बाबा వస్తారో, आते थे। మరి బ్రహ్మబాబాకు అనుభవం तो చేయించటానికి शिव కోసం बाबा को भी ఇంకో बहुत ही సిస్టర్స్‌లో ఇంకొక ऐसे करते हैं ना, जैसे సిస్టర్‌లో भोग लगता है, శివబాబా వచ్చేవాళ్ళు. तो बाबा के బ్రహ్మబాబాకు भोग लगता है, చూపించటం वो కోసం. भी बहुत उसकी మరి करते थे। మరి तो బాబాకి ఎలా थोड़ा భోగ్ दिन के बाद बाबा को ऐसा लगा कि अभी बाबा नहीं ఇచ్చేవాళ్ళు. आता है। మరి అట్లానే ఆ उस समय సిస్టర్ కూడా बाबा భోగ్ को दृष्टि क्या होती है, పెట్టేవాళ్ళు. మరి कैसे 15 నిమిషాల देखते తర్వాత हैं कि బాబాకు ये सब जैसे అర్థమైంది दिखाया था బాబా वैसा। వస్తున్నారా రావట్లేదని. ఎందుకంటే బ్రహ్మ तो బాబాకు बाबा ने అలా ఎదురుగా కూర్చోబెట్టి చూపించారు. దృష్టి ఎలా ఉంటుంది, అలా కళ్ళు क्योंकि మూసుకొని अभी बाबा नहीं ఉండొద్దు आता है ना, तो वो तो అని. बहन इतनी मान मिल रहा था, बहुत మరి खातिर ఆ खुशी సిస్టర్‌కి थी। మొదట్లో మరి శివబాబా వచ్చినప్పుడు ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి. ఆ बाबा ने సిస్టర్‌కి सब बंद करा था, उसको थोड़ा फील అవి हुआ। ఆపేయగానే, బాబా రావటం ఆగిపోగానే ఆ तो సిస్టర్‌కి थोड़े కొంచెం दिन ఫీల్ तक वो అయిపోయారు. हंसती रही, फिर उसने नहीं కొన్నాళ్ళు किया। నడిచింద తర్వాత ఇంకా మాల నడుస్తూ फिर నడుస్తూ कई బాబా सालों बाद రావట్లేదని वो వెళ్ళిపోయారు. पावरफुल थोड़ा, మరి तो అలా बाबा కొంతమంది उनको फिर मान తమ में ले लिया। పాత్రను उसके बाद वो అలా अचानक నడిచింది. బాబా వాళ్ళకి గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి అది అలవాటైపోయింది ఆ పెద్ద గౌరవ ब्रह्मा ప్రతిష్టలు बाबा తీసుకోవటం. को మరి एक బ్రహ్మ सेकंड బాబాకు भी ये नहीं लगा ఒక్క कि बाबा క్షణం निकल కూడా गए, అనిపించేది కాదు चले गई। బాబా ఎందుకు వెళ్ళిపోయారు कई అని. हमारे अच्छे एक दो भाई थे, ఒక్కసారి ఒక మంచి బ్రదర్ ఉన్నారు. बहुत पुराने यज्ञ के भाई थे, చాలా పాత उनके फादर ने బ్రదర్ యజ్ఞంలో बाबा की ఉన్నారు. तरह सत्संग शुरू कर दिया, మరి బాబాతో పాటు సత్సంగం మొదలెట్టారు వాళ్ళ ఫాదరు. पर वो सर्वव्यापी का ज्ञान देता था। కానీ అతను మాత్రం సర్వవ్యాపి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు సత్సంగంలో. ఇప్పుడు కూడా ఆ సత్సంగం నడుస్తూనే ఉంది. బాబాతో कोई ख्याल పాటు नहीं करता। ఇంకొకళ్ళు మొదలుపెట్టింది. కానీ బాబా ठीक ఆ है, విషయం प्रभुपाद ड्रामा में उन्होंने పట్టించుకునే अपना వాళ్ళు निभाया కాదు. है। సరే ఆయన పాత్ర డ్రామాలో అలా ఉంది, ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు అనుకునేవాళ్ళు. हमको भी अभी अभी किसी ने बताया, మనకు కూడా అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తూ इंडिया ఉంటారు, में ना बहुत तरह ఇండియాలో के हैं। ఎన్నో రకాల आजकल వాళ్ళు ఉన్నారు. अपने ఈ अपने రోజుల్లో में भी कितने छोटे ఎంతో छोटे మంది भक्तवान బీకేల్లో కూడా చిన్న చిన్న మత పనులు అలా చేసేవాళ్ళు ఉన్నారు. शंकर వాళ్ళ पार्टी है, बोलते हैं ఒకటి बाबा ने जो ज्ञान శంకర दिया పార్టీ ఉంది. बहुत पुराना బ్రహ్మ है, జ్ఞానం ఇచ్చిన భావం చాలా పాతది. जो ज्ञान मिल रहा ఇప్పుడు है अलग శంకర ज्ञान है। ద్వారా ఏదైతే జ్ఞానం వస్తుందో అది అడ్వాన్స్, మేమే అడ్వాన్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. अपनी संस्था बनाई है, అలా వాళ్ళు కూడా ఒక సంస్థ నెలకొల్పుకున్నారు. हालांकि इंडिया में तो बहुत ही उनके प्रति అలా ఇండియాలో का आरोप है। అలా రకరకాల రూపాల్లో ఉన్నారు. कहने का भाव ये कि చెప్పే అర్థం ऐसे ఏంటంటే नहीं करेंगे, అలా నకిలీలు వస్తూనే ఉంటాయి. इसलिए हम सब कहते हैं मुरली में అందుకే మనం कोई कोई అంటే भी మురళి वेबसाइट కూడా खोल के पढ़ो, ఈ- 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 ఏదో ఒక వెబ్సైట్ विधि తీసి पूर्वक जो अपने చదవటం यज्ञ కాదు, में విధిపూర్వకంగా మన मुरली के साथ, యజ్ఞంలోని మురళి సైట్ ఏదైతే ఉందో क्योंकि आजकल बहुत वैरायटी ఆ है वेबसाइट, సైట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పట్లో చాలా ఎక్కువ వెరైటీలు ఉన్నాయి కదా. तो इसलिए అందుకని एकदम ठीक बात एक्यूरेट समझ में आए, ఒక్కసారిగా యాక్యురేట్గా సరిగ్గా విషయం అర్థమైతే को सुन के समझ भी आए, शक्ति भी मिले,
ఎవరైతే విని धारणाएं అర్థం చేసుకునే శక్తి కూడా లభిస్తుందో అది జీవితంలో వాళ్ళకి ధారణగా కూడా कई అవుతుంది. हम सुनते हैं पर कोई अपनी धारणाएं नहीं बनती है ఒక్కోసారి మనం వింటాం కానీ ధారణ అయితే तो समझ आना చేయకము. चाहिए कि ये మరి అర్థం చేసుకోవాలి. मैं तो शुरू से నేను कितने लोग हम लोगों को पास आते हैं మొదటి నుండి ఎంతో మంది आई या మనతో भजन వచ్చేవాళ్ళు, करने మన के लिए దగ్గరకు तो వచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా यज्ञ की जो अपनी प्रथा है उसके अलावा कुछ भी न యజ్ఞం सुनती हूँ न पढ़ती हूँ न देखती हूँ యజ్ఞంలో ఉన్నవి తప్ప ఏది వినను, చూడను, तो మిగతావేమి. कैसे हमको మరి ఎలా మనం ब्रह्मा बाबा को ये सब होता रहता था బ్రహ్మబాబా आज కూడా भी ఇవన్నీ मैं అవుతూనే ब्रह्मा ఉండేవి. बाबा को सामने रख के सुनती हूँ నేను కూడా బ్రహ్మబాబాని ఎదురుగా పెట్టుకొని ये ड्रामा में होता వింటాను. है ఇది ఇలా అవ్వాలి, तो డ్రామాలో हमारा అవుతూ मन ఉంది. लग गया మనం మన మనసును ఏకరసంగా, जो ఏకాగ్రంగా सच्चाई ఉంచుకోవాలి. है ఏదైతే जो సత్యం हमारी ఉందో पवित्रता అది है हमारी మన मर्यादाएं జీవితంలో हैं పవిత్రత, మన మర్యాదలు. एकदम बाबा हमको इतना रॉयल बना रहे हैं మనల్ని బాబా ఇంత तो రాయల్ గా इधर उधर చేస్తున్నారు. थोड़ी सुनते रहेंगे या पढ़ते మనం रहेंगे ఇక్కడ అక్కడ हम्म, చదువుతూ तो इसलिए साक्षी వింటూ ఉన్నాం. అందుకని సాక్షి స్థితి उसमें हर तरह के दृश्य ఉండాలి. దాని ద్వారా అన్ని कुछ రకాల बहुत దృశ్యాలు समीप आते हैं సాక్షిగానే ఉండి चल చూడాలి. सकते हैं కొన్ని क्या क्या చాలా होता है దగ్గరకు किसी వస్తాయి, तरह కొన్ని దూరం నుండి వెళ్తాయి. ఎలా ఉండాలి? हर సాక్షిగానే चीज ఉండాలి కదా. थोड़ा ఈరోజు विचार करने जैसा है दृढ़ స్లోగన్ కూడా निश्चय से ఆలోచించే दृढ़ విధంగా ఉంది. निश्चय से దృఢ నిశ్చయం ద్వారా भाग्य को తమ निश्चित భాగ్యాన్ని నిశ్చయం చేసుకోండి. దృఢ నిశ్చయంతో తమ భాగ్యాన్ని నిశ్చితం చేసుకుంటే సదా నిశ్చింతగా ఉంటారు, కేర్ఫ్రీగా की ఉంటారు. समर्पित बाबा की बच्ची నేను బాబాకు సమర్పితమైన मुझे तो अपने मन సంతానాన్ని. को सदा एक रस स्थिति में रखना है నా మనసును నేను ఎప్పుడు సదా ఏకరస స్థితిలో और ఉంచుకోవాలి. देह का जो कर्म भोग है वो भी बाबा की याद में దేహం యొక్క से ఏవైతే करते కర్మలు हुए ఉన్నాయో అవి బాబా స్మృతిలో मेरा संबंध व्यवहार స్థూలం भी నుండి प्रेम का ముళ్ళులాగా मीठा అయిపోతాయి. रहे నా సంబంధాలు ప్రేమగా ఉండాలి, మధురంగా ఉండాలి. ऐसे श्रेष्ठ संकल्प करके అలా अपने శ్రేష్టమైన भाग्य సంకల్పాలు को చేస్తూ తమ భాగ్యాన్ని నిశ్చితం చేసుకోండి. निश्चिंत रहेंगे అప్పుడు ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉంటారు. मेरे को भी काफी सोचना पड़ा ये क्या मतलब है నేను కూడా బాగా निश्चय ఆలోచించాల్సి से వచ్చింది. अपने ఇందులో भाग्य అర్థం को ఏంటి? निश्चित कर दो फिक्स कर दो దృఢ నిశ్చయంతో తమ భాగ్యాన్ని నిశ్చితం చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి. तो सदा निश्चिंत रहेंगे అప్పుడు సదా నిశ్చింతగా ఉంటారు. मुझे साक्षी स्थिति को मजबूत बनाना ही है నేను సాక్షి స్థితి యొక్క ये निश्चय से भाग्य को निश्चित अपनी जो भी धारणा है పురుషార్థం చేయాలి, దీనికి ప్రయత్నం చేయాలి. ఈ నిశ్చయంతో ఏదైతే ధారణ ఉందో मुझे अपने नियम मर्यादाओं को मजबूत रखना ही है అవి నా నియమాలు, మర్యాదలను बल है మర్యాదలను तो इसको పాటించాల్సిందే. అందులోనే మన బలం ఉంది. దాన్ని నిశ్చయంగా చేసుకోండి. निश्चिंत అప్పుడు సదా रहेंगे నిశ్చింతగా ఉంటారు. ये ना बाबा की याद में ఇప్పుడు బాబా స్మృతిలో కూర్చుందాం, तो मगन हो जाओ మగ్నం అయిపోదాం. लगन से मगन हो जाओ లగ్నంతో మగ్నం అవుదాం. అప్పుడు స్థిరంగా ఏకరసంగా అవుతాం. फिर अपने संकल्पों को भी साक्षी होके అప్పుడు మీ సంకల్పాలను కూడా का भी आह्वान సాక్షిగా అయి సంకల్పాల శబ్దం కూడా వినగలుగుతారు. సాక్షిగా అయి तभी हम सभी ఇప్పుడు अनुभव మనం करते हैं इस बात అనుభవం చేద్దాం ఈ విషయాన్ని. ఓం శాంతి.